పాత రోజులు పోయాయి. ఇది సోషల్ మీడియా రోజులు. నువ్వు ఏం చేసినా సరే చీమ చిటుకుమన్నా సోషల్ మీడియాలో పెట్టే రోజులు వచ్చేసాయి. ముఖ్యంగా కాలేజీ స్కూలు చదువుకునే ప్రతి పిల్లలకి చెప్తున్నా, మీరు ఎలాంటి తప్పు చేయకండి, ఎక్కడికి తిరగకండి, వెళ్ళకండి. అది ఎవరితోనైనా సరే ప్లీజ్. ఎందుకంటే మీ డ్రెస్ చాలు, మీ యూనిఫామ్ చూస్తే చాలు ప్రతి వాళ్ళు వెనకాల అంటే ఎవరో తెలుసా? సోషల్ మీడియా. నువ్వు అనుకుంటావు మేము ఒక్కళ్ళమే ఉన్నాం ఎవ్వరూ లేరు కదా అని, కానీ నీళ్ళు నీడ వెంటలాగా వెంటాడుతూ ఉంటుంది, నీ నీడకలాగా సోషల్ మీడియా. ఏ చేసినా సరే మరో నిమిషంలోనే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అప్పుడు బ్రతకాలంటే బ్రతుకు ఆశ కలగదు, చావాలంటే చావు రాదు. ఎలాగో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. కానీ నా దృష్టిలో ఒకటి చెప్తా, ఈ 10th, ఇంటరు, డిగ్రీ ఈ 3 చదివిన తర్వాతే ఏ మనిషికైనా లోక జ్ఞానం అనేది పెరుగుతుంది, మంచి చెడ అనేది తెలుస్తుంది. ఈ 3 చదవక ముందు చేసే పనులుంటాయి చూసావా, ఆ ప్రతి పని తెలిసి తెలియక చేసే పనులే తప్ప తెలిసి ఎవ్వరూ తప్పులు చేయరు. కానీ వీడియోలు తీసేవాళ్ళు, పెట్టేవాళ్ళు అలా ఎవ్వరూ ఆలోచించరు. అది తప్పు అని తెలిస్తే చాలు వీడియో తీసి పెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి వీడియోలు తీసే వాళ్ళని నేనేమీ అనలేను. తప్పు చేసే మీకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని మాత్రమే చెప్తున్నా. ఇంకా దీంట్లో కూడా మీరు తప్పులు ఎతికితే నేనేమి చేయలేను. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి. ఒక్కటి మాత్రం చెప్తా, మీరు నిజంగా ప్రేమించి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో ప్రేమించిన వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యము అనే పేరెంట్స్ అయితే ఎక్కడా లేరు ఫ్రెండ్స్. చక్కగా చేస్తున్నారు. వాళ్ళని మీ బ్రతుకు మీరు బతకండి అని కూడా వదులుతున్నారు. ఈ రోజుల్లో చంపేసే వాళ్ళంటి వాళ్ళు నేను ఎక్కడా చూడలా. కాబట్టి మీ పేరెంట్స్ కి ఒప్పించుకోండి, హాయిగా పెళ్లి చేసుకోండి. కానీ మీ లైఫ్ మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ ఎక్కడికి తిరగకండి, ఎవరితోనూ వెళ్ళకండి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ప్లీజ్, ఆడపిల్ల అయితే మరీ ముఖ్యంగా ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకండి, ఎవరిని నమ్మకండి, ఆఖరికి మీ ఫ్రెండ్స్ ని కూడా నమ్మకండి. సోషల్ మీడియా రోజులు వచ్చాయి అంతే. నా దృష్టిలో జర భద్రం.